చాలా వీడియోలో నేను యాక్సిడెంట్ వీడియోలు చూస్తే ఏమండి అసలు జుగుప్సండి, మనం చూడలేవండి, పచ్చడైపోతున్నాను, రక్తపు ముద్దండి. ఈ రోజు ఒక వీడియో చూసానండి, ఒక పడవ పెద్ద షిప్ వెళ్తుందండి సముద్రంలో, ఇంకో చిన్న పడవ మీద ఆ వాడెక్కుదామని తీసుకొచ్చాడండి. ఈ లోపల ఇంకో పడవ వచ్చిందండి, ఈ లెక్కుతుండగా ఈ షిప్ కి పెద్ద షిప్ రాగానే మధ్యలో ఈ పడవ నలిగిపోయిందండి. ఇద్దరు చచ్చిపోయారండి, స్పాట్ అండి. క్షణాల్లో ఊరు బయలుదేరదామని ఆశతో బయలుదేరిన వాళ్ళకి ఆ ఆశలు ఏమైపోయాయి, అడియాశలైపోయాయి. మీరు కూడా మీ స్వగ్రామాలు విడిచిపెట్టి ప్రాంతం కాని ప్రాంతం వచ్చి నివసిస్తున్నారు కదా, మీరు అందరూ బాగుండాలంటే మీరు దేవునితో ఉండాలండి. నేను 2 చేతులు జోడించి చెప్తున్నానండి, మీరు దేవుని సన్నిధికి రావాలండి. యేసుప్రభువు ఏమండి, ఆయన మాటలు వినాలండి, ఆయన మాటలకు లోబడండి. కాదని ఆ చెడు అలవాట్లకు బానిసైపోయి తిరుగుతూ ఉన్నారా, తెగులకు అప్పచెప్పేస్తాడేమో. తెగులు వచ్చిందా, నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు. చిన్న జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 లక్షలు వసూలు చేస్తున్నాడండి. జ్వరం ఇప్పుడు హాస్పిటల్స్ ఎలా అయిపోయింది తెలుసా, నీకు ఏ జబ్బు వచ్చిందో కూడా తేల్చినటువంటి హాస్పిటల్లో టెస్ట్లన్నీ రాస్తాడు, దానికి ఒక 50,000 అంటాడు. డాక్టర్ గారు అంటాడు నీకు ఏది లేదంటాడు. కానీ ఇంటికి వస్తావు మళ్ళా సుస్థి చేస్తుంది, ఆ హాస్పిటల్ బాగలేదు ఇంకో హాస్పిటల్ వెళ్తావు, మొత్తం ఆ సిటీలో ఉన్న హాస్పిటల్ అన్ని తిరుగుతావు, చివరికి అప్పులైపోతావు, జబ్బు మాత్రం తగ్గదు. ఒకనొక రోజు సుబ్బయ్య గారు వెళ్ళిపోయాడు, డబ్బులు అయిపోయాయి, ప్రాణం పోయింది. నీకు ఎవరు భరోసా లేదు, ఇప్పుడు దేవుని భరోసా లేదు కదా. దేవుని భరోసా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి అనుకోవాలి.